అని ఏరా అలిగా ఏడు ఎక్కడ ఇలా మనకు అలవాటే కదా. ఈ మధ్య కొన్ని ఫంక్షన్లు గబుక్కుని నేను మాట్లాడుతుంటే కూడా దాన్ని రాంగ్గా అర్థం చేసుకుంటున్నారు. మీ కర్మ, అది మీ సంస్కారం మీద ఆధారపడి ఉంది, నేనేం చేయలేను. ఒకవేళ తప్పుగా అర్థం చేసుకున్నట్టయితే మీ సంస్కారం. నేనైతే ఇట్లాగే ఉంటా, సరదాగా ఉంటా ఎవరితో. ఇదే ఈ సరదానే ఈ మధ్యన కొన్ని చోట్ల ఏదో అదెవరో నేను ఇంట్రడ్యూసిన హీరోయిన్, నేను తెచ్చుకొచ్చిన యాక్టర్ని ఏదో నేను సరదాగా మాట్లాడుకుంటే ఇది వేరేలాగా అర్థం చేసుకుంటున్నట్టున్నారు. మీ కర్మ, నేనేం చేయలేను. నేను అలాగే ఉంటా, ఎందుకంటే అన్నయ్యను కాబట్టి. హీరో రాజేంద్ర ప్రసాద్కి ఈ మధ్యకాలంలో మైక్ ఇస్తే ఒళ్ళు పోయి తెలియకుండా మాట్లాడడం అనేది ఒక అలవాటుగా మారిపోయింది. ఎవరిని గురించి మాట్లాడుతున్నాం, ఏం మాట్లాడుతున్నాం తెలియకుండా నోటికి ఏదొస్తే అది మాట్లాడడం. మొన్నైతే మరీ టూ మచ్ అయిపోయి మహిళల్ని గౌరవం లేకుండా మాట్లాడడం, అది ఇది అని మాట్లాడడం. రోజా గారిని నేనే తీసుకొచ్చాను ఇండస్ట్రీలోకి అని మాట్లాడడం. ఆలీ గారు ఒక మైనారిటీ విభాగానికి సంబంధించిన వ్యక్తి, ఆయన్ని లకారాలతో మాట్లాడడం, పైగా ఇదేదో మాకు అలవాటు అని చెప్పి మాట్లాడడం. ఖచ్చితంగా ఏమన్నా చూశాను, ఏమన్నా మారి నేను తప్పు దిద్దుకుంటాడేమో విమర్శలు వస్తాయంటే మళ్ళీ ఆయన ఇంకొక మాట మాట్లాడు, నేను ఇలాగే ఉంటాను, మీరు అర్థం చేసుకోలేదు, మీకు సంస్కారం లేనట్టు లెక్క, నేను ఇలాగే ఉంటానని మాట్లాడుతున్నాడు. లకారాలతో మాట్లాడడం సంస్కారమా రాజేంద్ర ప్రసాద్? మహిళల్ని అది ఇది అని తృణీకరించి మాట్లాడడం, అది కూడా పబ్లిక్లో మాట్లాడడం, అది నీ నైజం అయితే అయి ఉండొచ్చు, అది తెలుగువారి సంస్కృతి కాదు, అసలు భారతీయ సంస్కృతి అంతకన్నా కాదు. కాబట్టి స్వయంగా తను ఒక నటుడయి ఉండి తన తోటి నటుల్ని, మహిళలని, మైనారిటీ నటుల్ని కూడా ఇంత దుర్మార్గంగా మాట్లాడిన రాజేంద్ర ప్రసాద్ని ఇమీడియట్గా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నుంచి బహిష్కరించాలి. ఇది తెలుగు వాళ్ళగా మా డిమాండ్. ఎందుకంటే తన తోటి నటులనే గౌరవించలేని వాడికి నటుల సంఘంలో అసలు ఈయనకి ఎలా ఉండటానికి అర్హత ఉంటుంది? పైగా ఈ మహానుభావుడు ఇంతకుముందు ప్రెసిడెంట్గా కూడా చేశాడు. సరే, గొప్ప నటుడు అవన్నీ అయ్యి ఉండొచ్చు, సీనియర్ నటుడు అవన్నీ అయ్యి ఉండొచ్చు. ఇప్పుడు పైత్యం పెరిగిపోయింది, వయసు ముదిరిపోయి పెరిగిపోయిందో ఎందుకు పెరిగిపోయిందో తెలియదు. తన తోటి నటుల్ని తృణీకరించి మాట్లాడడం ఏదైతే చేస్తున్నాడో ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ ఆర్టిస్టుల గౌరవానికి భంగకరమైన విషయం. ఖచ్చితంగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ దీన్ని సీరియస్గా తీసుకుని మాలో నుంచి రాజేంద్ర ప్రసాద్ని తొలగించాలి. ఇది తెలుగు వాళ్ళ డిమాండ్.